తూర్పు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 35 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాలో యువతకు 1200కు పైగా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. గతంలో 2 సార్లు జాబ్ మేళాలు పెట్టి 780 మందికి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు. గత ప్రభుత్వం ఒక డిఎస్సీ కూడా ఇవ్వకుండా యువతను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పెట్టి 15,300 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంజీవరావు, జాదా, అభినవ్, ఎల్లావుల అశోక్, గౌసు, పఠాన్ జహీర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఏదైతే పారిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్ లేకపోవడంతో అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు రాకపోవడం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగస్తుడిగా మారడానికి కావాల్సినటువంటి నైపుణ్యతను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గత ప్రభుత్వంలో లేనటువంటి విధంగా ఈరోజు విద్యకు మాత్రమే కాకుండా నైపుణ్యతను జోడించి వాళ్ళను ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా మార్చేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తా ఉంది.